ప్రభుత్వం నుంచి ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక వచ్చింది. ఇది ప్రతి ఒక్కరి ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన విషయం. దీన్ని మామూలు ప్రకటన అనుకోవద్దు. ఇదొక ఫైనల్ కౌంట్డౌన్. ఆ కౌంట్డౌన్లో మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క నంబర్ 31. ఇదేదో క్యాలెండర్లో మామూలు తేదీ అనుకుంటే పొరపాటే. ఇది ఒక ఫైనల్ డెడ్లైన్. ఈ గడువు దాటితే మన ఆర్థిక ప్రపంచం మొత్తం తలకిందులయ్యే ప్రమాదముంది. అవును, ఆ తేదీ డిసెంబర్ 31. ఈ డేట్ని క్యాలెండర్లో మార్చేసుకోవడం కాదు, మనసులో ముద్రించుకోవాలి. ఎందుకంటే ఈసారి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఒక్కసారి నిర్లక్ష్యం చేశారంటే దాని పర్యవసానాలు మనం ఊహించలేనంత తీవ్రంగా ఉంటాయి. చూడండి, గవర్నమెంట్ మెసేజ్ చాలా క్లియర్ అండ్ కట్. ఇదే చివరి హెచ్చరిక. గతంలో చాలాసార్లు డేట్ ఎక్స్టెండ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈసారి ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇది రిక్వెస్ట్ కాదు, ఫైనల్ వార్నింగ్, చివరి అవకాశం, అంతే. సరే, అసలు విషయానికొద్దాం. ఒకవేళ ఈ డెడ్లైన్ని మిస్ అయితే మనం చెల్లించాల్సిన మూల్యం ఏంటి? ఇది ఏదో చిన్న ఫైన్తో పోయే విషయం కాదు. మన ఆర్థిక జీవితం మొత్తాన్ని స్తంభింపజేసేంత పెద్ద సమస్య ఇది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అత్యంత దారుణమైన పరిణామమేంటంటే పాన్ కార్డ్ రద్దు చేయబడుతుంది. కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏంటి? మన ఫినాన్షియల్ ఐడెంటిటీనే మాయమైపోతుంది. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. పాన్ కార్డ్ రద్దవ్వడమనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. దాని పేరే ఫినాన్షియల్ లాక్డౌన్. అంటే మన ఆర్థిక కార్యకలాపాలన్నింటికీ బ్రేక్ పడిపోతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఈ ఫైనాన్షియల్ లాక్డౌన్ ఎలా ఉంటుందో. మన జీతంలోంచి ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది. ఏ లోన్ అప్లై చేసినా సరే రిజెక్ట్. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, వాటిని యాక్సెస్ చేయలేం. చివరికి ఒక చిన్న భూమి కొనాలన్నా, అమ్మాలన్నా, లేదా ఒక వెహికల్ కొనాలన్నా కూడా కుదరదు. అంటే మన ఆర్థిక స్వేచ్ఛ మొత్తం పోయినట్టే. ఇవన్నీ వింటుంటే భయంగా ఉంది కదా? ఇంత పెద్ద సమస్యలోంచి బయటపడటానికి అసలు మార్గం ఉందా లేదా అనిపిస్తుంది. కానీ ఒక గుడ్ న్యూస్. అదృష్టవశాత్తు ఒక సొల్యూషన్ ఉంది. అంత పెద్ద సమస్యకు పరిష్కారం ఆశ్చర్యంగా చాలా సింపుల్. ఈ టెన్షన్ అంతా పోవడానికి మనం చెయ్యాల్సింది కేవలం 3 స్టెప్స్. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ప్రాసెస్ చాలా ఈజీ. ఫస్ట్ గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అని సెర్చ్ చేసి అఫీషియల్ సైట్కి వెళ్ళండి. అక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. పాన్ ఆధార్ నంబర్లు ఎంటర్ చేయండి. ఒకవేళ లింక్ అవ్వలేదని వస్తే టెన్షన్ పడొద్దు. జస్ట్ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి లింక్ ఆధార్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడమే. సో స్టేటస్ చెక్ చేశాక 2 రిజల్ట్స్ వస్తాయి. ఒకటి, ఆల్రెడీ లింక్డ్ అని ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అలా వచ్చిందంటే హమ్మయ్యా, సేఫ్, ఇంకేం చేయక్కర్లేదు. రెండోది, నాట్ లింక్డ్ అని వస్తుంది. అప్పుడు మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే లింక్ ఆధార్ ఆప్షన్కి వెళ్ళి పని పూర్తి చెయ్యాలి. రైట్, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ పని చేయడమనేది కేవలం మన వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, ఇది మనందరి సామూహిక బాధ్యత. ఎందుకో చెప్తాను. మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? అయ్యో, నాది ఎప్పుడో లింక్ అయిపోయి ఉంటుందిలే అని అనుకోవటం. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ నిర్లక్ష్యమే చాలామందిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. సో ప్లీజ్ ఊహించుకోవద్దు. ఒక్క నిమిషం టైం తీసుకుని చెక్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ నంబర్ వింటే షాక్ అవుతారు. గవర్నమెంట్ డేటా ప్రకారమే ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఈ సింపుల్ పనిని పూర్తి చేయలేదట. ఆలోచించండి, కోట్లాది మంది. ఇది ఎవరో వందల వేల మంది సమస్య కాదు, ఇదొక దేశవ్యాప్త సమస్య. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇది చాలా పెద్ద ఇష్యూ. బహుశా మీ సర్కిల్లోనే చాలామంది ఇంకా లింక్ చేసుకుని వాళ్ళు ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లంలో మనం ఒంటరి కాదు, కానీ దీన్ని పరిష్కరించుకోవడానికి చొరవ తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉంది. ఇప్పుడే, ఈ క్షణమే. సో ఫైనల్గా ఒకే ఒక ప్రశ్న. మన స్టేటస్ చెక్ చేసుకుంటే సరిపోతుందా? మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్ వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా? ఈ విషయం మనతోనే ఆగిపోకూడదు. ఈ మెసేజ్ని వీలైనంత మందితో షేర్ చేయండి. అందర్నీ ఈ ఫైనాన్షియల్ లాక్డౌన్ బారి నుంచి కాపాడదాం. గుర్తుంచుకోండి, సమయం చాలా తక్కువుంది. వెంటనే యాక్షన్ తీసుకుందాం.